అస్మద్గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అమ్మవారి దివ్యపాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. మనకి ఏ స్తోత్రం ప్రతిరోజు రకరకాల స్తోత్రాలు శ్లోకాలు చదువుతూ ఉంటాం. కానీ మనకి కలిగిన కష్టానికి అనుకూలమైనటువంటి స్తోత్రం కనుక చదివినట్లయితే మనకి తొందరగా ఫలితం వస్తుంది. అంటే రోగానికి తగిన మందు వేసుకోవాలి, అన్నీ ఒకటే, కాకపోతే దాంట్లో ఉన్నటువంటి కాంపోజిషన్స్ వేరేగా ఉంటాయి కదా. అలా రోగానికి తగిన మందు. ముందర మనం ఏం చేద్దామంటే, మనం మామూలుగా అందరికీ కూడా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం వినడం కానీ చదవడం కానీ చేస్తూ ఉంటాం. అది ఎందుకు? ఎవరైతే విష్ణు సహస్రనామాలని ప్రతిరోజు పఠిస్తారో వాళ్ళకి కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి విభేదాలు గొడవలు అన్నీ కూడా సర్దుమణిగిపోతాయి, శాంతి కలుగుతుంది, ఘర్షణలు పోతాయి, అనవసరమైనటువంటి వాగ్వివాదాలు అన్నీ కూడా పోతాయి. అంటే అందరూ కలుసుకోవాలి, సత్సంబంధాలు మెరుగుపడాలనుకున్న వాళ్ళు విష్ణు సహస్రనామ పారాయణ చేసుకున్నట్లయితే ఎప్పుడైతే సత్సంబంధాలు కనుక మెరుగవుతాయో ఆర్థికపరమైనటువంటి అన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి. విష్ణు సహస్రనామాన్ని కనుక చదివితే ఏ సమస్యలు రావు. ఇంకా తర్వాత రెండోది భూవరాహ స్తోత్రం కానీ శ్రీ ఆదివరాహ స్తోత్రం కానీ అని చెప్తాం. వరాహ స్తోత్రాన్ని ఎవరైతే చదువుతారో వాళ్ళకి రాహుగ్రహం వల్ల ఏర్పడేటటువంటి కాల సర్ప దోషాలు అన్నీ కూడా పోతాయి, భూ వివాదాలు అన్నీ పరిష్కరించబడతాయి. ఇక నరసింహస్వామి యొక్క స్తోత్రం ఎవరైతే ప్రతిరోజు నరసింహస్వామి యొక్క స్తోత్రాన్ని చదువుతారో వాళ్ళకి కుజదోషం వల్ల ఏర్పడే సమస్త కష్టాలు అన్నీ తొలగిపోతాయి, ఇబ్బందులన్నీ వెళ్ళిపోతాయి. అంతేకాకుండా నరసింహస్వామి యొక్క ఆరాధన వల్ల మిగతా గ్రహ దోషాలు ఏమైనా ఉంటే అవి కూడా తొలగిపోతాయి. ఇక తర్వాత నాలుగోది కనకధార స్తోత్రం. తీవ్రమైనటువంటి అప్పుల బాధలు, ఆర్థిక సంబంధమైనటువంటి బాధలు ఇవేవైనా ఉంటే, వ్యాపారంలో లాభాలు రావట్లేదు, వ్యాపారం అభివృద్ధి జరగాలని చెప్పి కోరుకునే వాళ్ళు ఇవేవైనా ఉంటే కనుక వాళ్ళందరూ కూడా కనకధార స్తోత్రాన్ని ప్రతిరోజు 3 పూటల లేకపోతే కనీసం 2 పూటల లేకపోతే కనీసం సూర్యోదయానికి ముందే 3 సార్లు చదివేసినా కూడా వాళ్ళకి చాలా విశేషమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఇక సూర్యాష్టకం, ఆదిత్య హృదయం. ప్రత్యక్ష దైవం అయినటువంటి సూర్యనారాయణమూర్తిని ఎవరైతే ప్రతిరోజు సూర్యాష్టకంతోనూ ఆదిత్య హృదయంతోనూ కొలుస్తారో వాళ్ళకి ఉద్యోగాభివృద్ధి కలుగుతుంది. వాళ్ళకి ఉద్యోగంలో ఉన్నటువంటి ఆటంకాలన్నీ తొలగిపోయి వాళ్ళ కోసం ఉద్యోగం వెతుక్కుంటూ రావడమే కాదు, ఎవరైతే ప్రస్తుతం ఉద్యోగంలో ఉన్నారో ఉద్యోగం నుంచి ఉన్నత స్థాయికి కూడా వెళ్తారు. చాలా విశేషమైనటువంటి ఫలితం. అలా చేస్తూ సూర్యునికి అర్ఘ్యాన్ని ప్రదానం చేయాలి. అర్ఘ్యం ఇస్తూ సూర్యనారాయణమూర్తి యొక్క ధ్యానం చేసినట్లయితే ఖచ్చితంగా జాబ్ విషయంలో మంచి పురోభివృద్ధి కలుగుతుంది. ఇక లక్ష్మీ అష్టోత్తర శతనామావళి ఎవరైతే ప్రతిరోజు లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదువుతూ ఉంటారో వాళ్ళ పిల్లలకి మంచి సద్గుణాలతో కలిగిన వాళ్ళు వివాహ సంబంధాలు, మంచి వరుడు కానీ మంచి వధువు కానీ మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాగా ఉన్నటువంటి సంబంధాలు కుదురుతాయి అన్నమాట. అలాగే కాదు, పెళ్లి పనులు కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా జరిగిపోతాయి ఈ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి వల్ల. ఇక 7వది నవగ్రహ స్తోత్రం. ఎవరైతే నిత్యము నవగ్రహ స్తోత్రం చదువుతారో వాళ్ళకి గ్రహదోషాలు ఏవైనా ఉంటే అవన్నీ రెక్టిఫై అయిపోతాయి, వాటి నుంచి తాత్కాలికంగా విముక్తి కలిగి తీరుతుంది. అంటే ఆగకుండా ప్రతిరోజు చేసుకుంటూ ఉండాలి. ఇక హయగ్రీవ స్తోత్రం. హయగ్రీవ స్తోత్రం అన్నది సంపదకి జ్ఞానానికి ప్రతీక. ఎవరికైతే చదువులో వెనుకబాటుతో ఉన్నారో, ఇంటర్వ్యూస్లో ఫెయిల్ అవుతున్నారో, ఏ పోటీ పరీక్షలు రాసినా కూడా సక్సెస్ సాధించడం లేదో వాళ్ళందరూ కూడా నిత్యము హయగ్రీవ స్తోత్రం చదువుకున్నట్లయితే ఏకాగ్రత పెరుగుతుంది, జ్ఞానం పెరుగుతుంది. వాళ్ళు ఏదైతే పోటీ పరీక్షలు అనుకుంటున్నారో చదువులో అన్నిట్లోనూ కూడా ముందంజ వేస్తారు. ఎడ్యుకేషన్ పరంగా చాలా మంచి ఫలితం వస్తుంది. కాబట్టి ప్రతిరోజు హయగ్రీవ స్తోత్రాన్ని పఠించాలి. అలాగే సంతాన గోపాల స్తోత్రం. ఇది సంతానం లేని వాళ్ళు ప్రతిరోజు శ్రీకృష్ణ పరమాత్మకి వెన్నపోసిన నైవేద్యంగా పెట్టి సంతాన గోపాల స్తోత్రం ప్రతిరోజు కనుక చదువుకున్నట్లయితే వాళ్ళకి చక్కటి సంతానం కలుగుతుంది. అలాగే గర్భం వచ్చాక కూడా ఈ సంతాన గోపాల స్తోత్రాన్ని చదువుకోవచ్చు. లేకపోతే గర్భరక్షాంబిక స్తోత్రం అని ఉంటుంది, అది కనుక చదువుకున్నట్లయితే నెలలు నిండే కొద్దీ కూడా లోపల ఉన్నటువంటి బిడ్డ సంపూర్ణ ఆరోగ్యంతో, గర్భం వచ్చాక సంతాన గోపాల స్తోత్రము చదువుకోవచ్చు, గర్భరక్షాంబిక స్తోత్రము చదువుకోవచ్చు. ఏదో ఒకటి చదువుకుంటే లోపల బిడ్డ చక్కటి అవయవ పొందికతోటి మంచిగా పుట్టడమే కాకుండా
ప్రసవం కూడా తేలికగా జరుగుతుందన్నమాట. అయితే ఈ స్తోత్రాలు తప్పులు లేకుండా చదవడం మాత్రం చాలా ముఖ్యం. తప్పులు లేకుండా చదవడం, ఒకవేళ రాకపోతే వినండి వినండి వినండి, ఎన్ని ఎక్కువ సార్లు వింటే అంత మంచిది. అలాగే ఒక గురువు గారి చేతో, ఒక పండితుల చేతో కనుక చెప్పించుకుని కనుక చదువుకున్నట్లయితే మీకు ఈ స్తోత్రాలు చదివేటప్పుడు ఎటువంటి తప్పులు లేకుండా ఉంటాయి. ఇలా మనకి కలిగిన కష్టానికి తగినటువంటి స్తోత్రాన్ని ఎంపిక చేసుకుని మనం చేసుకుని దాని నుంచి సత్ఫలితాలు పొందొచ్చు. కాకపోతే ప్రతిసారి కూడా బెల్లం ముక్క, పాలు బెల్లం ముక్క ఏదో ఒకటి నైవేద్యం కంపల్సరీగా ఇవ్వాలి. అలాగే దీపారాధన ఖచ్చితంగా చేయాలి. అంటే మనకి తొందరగా ఫలితం రావాలి అంటే, ఏ ఫలితం రావాలి అయినా మన ప్రారంభ కర్మ పూర్తి అవ్వకపోతే ఫలితం రాదు అనుకోండి. కానీ ఈ స్తోత్రాలు నియమంగా, నిష్టగా, భక్తి, శ్రద్ధ, విశ్వాసంతో చేయడం వల్ల మన కర్మ తొందరగా కరిగిపోయి మనకి రావాల్సినవి, మనకు అందుకోవాల్సినవి తొందరగా అందుతాయి అన్నమాట. లోకా సమస్త సుఖనభవంతమని